స్క్రీన్ కనబడుతుందా? స్క్రీన్ ఇంకా ఓకే, అదే నీ డెస్క్టాప్ కనిపిస్తుంది. అదే వస్తుంది. అది మనం చూపిస్తానన్నాను కదా, అది ట్రాన్స్ఫార్మర్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఎలా, అది పారామీటర్స్ ఎలా తీసుకోవాలి ఏంటని చెప్పేది ఒకసారి చూపిస్తాను చూడు. ఫస్ట్ మామూలుగా మనం ట్రాన్స్ఫార్మర్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఇదొకటి. హలో, కనిపిస్తుంది ఈక్వివలెంట్ సర్క్యూట్? కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది ఇప్పుడు ఈక్వివలెంట్ సర్క్యూట్ ఉంది కదా ఇక్కడ, ఇది వచ్చేసరికి ఎగ్జాక్ట్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ అన్నమాట. ఓకే. అదే ఇప్పుడు ఈ జేఎక్స్ఎం అనే బ్రాంచ్ ఉంది చూసావా, ఈ జేఎక్స్ఎం అనే బ్రాంచ్ ని మనం ఇది స్టార్టింగ్ వైపు ఇక్కడ కనెక్ట్ చేసామనుకో, అది అప్రాక్సిమేట్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అవుతుంది. ఓకే. సో 2 ఉంటే ఐడియా ఉంది కదా నీకు మామూలుగా? ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం అది ఓపెన్ సర్క్యూట్ టెస్ట్, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఎలా వచ్చినాయి పారామీటర్స్ ఒకసారి చూద్దామే. ఇప్పుడు ఇదిగో ఇక్కడ కనపడుతుంది చూసావా, ఇదిగో ఇది ఎగ్జాక్ట్ ఈక్వివలెంట్ సర్క్యూట్. నెక్స్ట్ మనం ముందు అప్రాక్సిమేట్ ఈక్వివలెంట్ సర్క్యూట్ తీసుకోవాలి. ఇదిగో అప్రాక్సిమేట్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఇలా ఉంటుంది. ఈ షంట్ బ్రాంచ్ అనేది మనం సోర్స్ సైడ్ తీసుకొచ్చాం V1. నెక్స్ట్ ఈ తర్వాత మనం ఫస్ట్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ కనెక్ట్ చేస్తాం కదా. నేను ఈ ట్రాన్స్ఫార్మర్ కి నేనేం తీసుకున్నానంటే, ఇది ప్రైమరీ సైడ్ ఈ E1 అనేది LV సైడ్, E2 అనేది నెక్స్ట్ HV సైడ్ అనమాట. ఓకే. ఓపెన్ సర్క్యూట్ అలానే కదా కండక్ట్ చేస్తాం. అదే ఇది LV సైడ్, ఇది HV సైడ్. నెక్స్ట్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ వచ్చేసరికి మీటర్స్ అన్ని కూడా LV సైడ్ కనెక్ట్ చేసి HV సైడ్ ఏమో ఓపెన్ సర్క్యూట్ చేస్తాం కదా. సో కాబట్టి ఇప్పుడు ఇదేమో ఐడియల్ ట్రాన్స్ఫర్, ఇదేమో యాక్చువల్గా ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్. ఓకే. LV HV ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్. ఇది వోల్ట్ మీటర్, అమ్మీటర్, వాట్ మీటర్ ఇలా కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఈ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఈ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ ని ఈక్వివలెంట్ సర్క్యూట్ తో రీప్లేస్ చేయాలి, ఈ పైన దాన్ని అప్రాక్సిమేట్ ఈక్వివలెంట్ సర్క్యూట్ తో. ఓకేనా? అప్పుడు అది ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది డయాగ్రామ్. చూడు, ఫస్ట్ ఏమో దీన్ని రొటేట్ చేస్తా ఉండు కొంచెం. ఇదిగో ఇలా ఉంటుంది. ఇదిగో వోల్ట్ మీటర్, అమ్మీటర్, నెక్స్ట్ వాట్ మీటర్. దాని తర్వాత ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, దాని యొక్క షంట్ రెసిస్టెన్స్ ఇది ఇది ఇది. ఓకేనా? ఓకే. ఇలా ఉంటుంది. సో కాబట్టి ఇటు సైడ్ మనం ఓపెన్ చేసాం కాబట్టి I2 అనేది 0 కదా. సో I2 అనేది 0 కాబట్టి I2 డాష్ కూడా 0నే. ఎందుకంటే I2 డాష్ ఈజ్ నథింగ్ బట్ I2/K నో K టైమ్స్ ఆఫ్ I2 నో ఏదో ఉంటుంది. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసరికి ఇప్పుడు I2 డాష్ 0 కాబట్టి R1 X1 లో ఉండే డ్రాప్ అనేది 0 కదా. సో కాబట్టి అప్పుడు ఈ పైన ఉన్న సర్క్యూట్ అనేది ఇలా రెడ్యూస్ అవుతుంది. V1 I1 ఇదిగో V1 ఇలా ఇది ఒకటే మాత్రమే ఉంటుంది.
అప్పుడు ఈ వోల్ట్ మీటర్ రీడింగ్ వచ్చేసరికి V0, ఎమ్మీటర్ రీడింగ్ వచ్చేసరికి జస్ట్ I0 రీడ్ చేసిద్ది. ఒక్కసారి చూసుకో ఒకసారి డయాగ్రామ్. ఇక్కడ వోల్ట్ మీటర్ రీడింగ్ V0 అని ఎలా తీసుకుంటా? ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కదా, అంటే నేను V0 అంటే నేను సెకండరీ సైడ్ ఓపెన్ ఉన్నప్పుడు ఈ వచ్చిన ప్రైమరీ వోల్టేజ్ ని V0 అని అనుకుంటున్నాను నేను. దాన్ని ఆ పేరు పెట్టుకున్నాను దానికి. అర్థమైందా? అర్థమైంది. కన్ఫ్యూజింగ్ గా ఉందా? నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఇది ఎల్వి సైడ్ కదా మనం మీటర్స్ కనెక్ట్ చేసాము. ఇక్కడ V1 కి అక్రాస్ కనెక్ట్ చేసిన వోల్ట్ మీటర్ యొక్క రీడింగ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ రీడింగ్ అంటున్నావు కదా. అవును, ఆ ఓపెన్ సర్క్యూట్ రీడింగ్ ఎంత అవుద్ది? V1 అవుద్ది. అదే ఎలా ఏంటి, డైరెక్ట్ సప్లై కనెక్ట్ అయ్యి ఉంది కదా అక్రాస్ గా. V0 అనేది వోల్ట్ మీటర్ V0 అనేది డైరెక్ట్ గా సప్లై కనెక్ట్ అయ్యి ఉంది కదా ఇక్కడ. ఓకే, నేను అంటుంది ఇప్పుడు మనం ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అంటే సెకండరీ సైడ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కదా. ఓకే, అదే సెకండరీ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేసాం, ప్రైమరీ సైడ్ వచ్చే వోల్టేజ్ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అని అనుకుంటున్నాను నేను. సెకండరీ ఓపెన్ చేసినప్పుడు ప్రైమరీ సైడ్ వచ్చే వోల్టేజ్ అది ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ అనుకుంటున్నా. ఇప్పుడు అర్థమైందిలే. నేను ఏంటంటే ఇక్కడ ఎక్కడ వస్తున్న వోల్టేజ్ కాదు, మనం ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ మీటర్ లో ఉన్న రీడింగ్ ని ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ గా ఇక్కడ అక్రాస్ గా ఉన్న వోల్టేజ్ రాదు. ఇక్కడ అక్రాస్ గా ఉన్న వోల్టేజ్ రావాలంటే ఇప్పుడు ఈ V0 ఉంది కదా, ఈ V0 ని E2/E1 తో మల్టిప్లై చేస్తే అది వస్తుంది. K తో మల్టిప్లై చేయాలి, అప్పుడు ఈ రీడింగ్ ఇలా వస్తుంది కదా. నెక్స్ట్ అప్పుడు మనకు వచ్చేసరికి RCL1 = V1/ICL1, IM = V1/JXM వస్తుంది. ఇది వచ్చేసరికి నెక్స్ట్ మనకు ప్రైమరీ సైడ్ రీడింగ్స్ వస్తాయి ఇలా. ఓకేనా? ఇవి షంట్ బ్రాంచ్ పారామీటర్స్ ఈ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ వల్ల. ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, నేను షార్ట్ సర్క్యూట్ వచ్చేసరికి హెచ్వి సైడ్ మీటర్స్ కనెక్ట్ చేసి ఎల్వి సైడ్ షార్ట్ చేస్తాం కదా. నేను ఇందాక ట్రాన్స్ఫార్మర్కి ఆల్రెడీ ప్రీవియస్గా డిఫైన్ చేసాను. ఈ ప్రైమరీ సైడ్ అనేది ఎల్విను, నెక్స్ట్ సెకండ్ హెచ్వి అని చెప్పి. సో కాబట్టి ఎల్వి సైడ్ షార్ట్ చేశాను చూడు ఇక్కడ. హెచ్వి సైడ్ మీటర్స్ కనెక్ట్ చేశాను, అమ్మీటర్, వోల్ట్ మీటర్, నెక్స్ట్ వాట్ మీటర్. ఇక్కడ ఏంటి జనరల్ గా మనం ఫస్ట్ వోల్ట్ మీటర్, అమ్మీటర్ అది ఎలాగైనా కనెక్ట్ చేస్తాం. అంటే ఇక్కడ ఓపెన్ వోల్ట్ మీటర్ కి అమ్మీటర్ కి మిడిల్ లో వాట్ మీటర్ కనెక్ట్ చేసాం. అది ఊరినే నేను అంటే అది అంత పర్ఫెక్ట్ గా డయాగ్రామ్ గీయలేదులే కానీ ఎలాగైనా చేసుకోవచ్చులే. కానీ అది అమ్మీటర్కి జీరో రెసిస్టెన్స్ కదా, అటు ఇటు వెళ్ళినా ఏమవుతలే కానీ. నేను అంటుంది ఓకే, జీరో అయినప్పుడు ఇంకా డ్రాప్ అక్రాస్ ఇండక్టెన్స్ ఎఫెక్ట్ ఉంది కదా వాట్ మీటర్ లో. అదంతా ఐడియల్ వాట్ మీటర్ అనుకో నేను అనేది. సరే. సో అప్పుడు ఇప్పుడు ఇది ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ కదా, ఈ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ ని మనం ఈక్వివాలెంట్ సర్క్యూట్ తో రిప్రజెంట్ చేసాం ఇక్కడ ఇటు సైడ్. సేమ్ ఇది కాకపోతే ఇక్కడ షంట్ బ్రాంచ్ వచ్చేసరికి మనం ఇటు సెకండరీ సైడ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే మనం మ్యాగ్నటైజింగ్ కరెంట్ అనేది సోర్స్ నుంచి తీసుకుంటారు కాబట్టి ఇటు ఇప్పుడు ఈ షంట్ బ్రాంచ్ అనేది మనం హెచ్వి సైడ్ పెట్టుకున్నాం. ఎందుకంటే సోర్స్ అనేది ఇటు కనెక్ట్ చేసాం కదా, అందుకని చెప్పి ఇది. సో ఇటు సైడ్ వచ్చే ఈ RCL2, XM2 అనేది వేరే వాల్యూస్ ఉంటాయి. ఇందాక వచ్చిన RCL1, XM1 వేరే వాల్యూస్, ఈ వేరే వాల్యూస్ K స్క్వేర్ తో మల్టిప్లై చేసిన వాల్యూస్ వస్తాయి. సో కాబట్టి మన షార్ట్ సర్క్యూట్ కరెంట్ లో I0 అనేది చాలా తక్కువ ఉంటుందని చెప్పి తీసుకున్నాం కదా. సో కాబట్టి దాని ముందు ఇంకో స్టెప్ ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ ఇలా ఉంది కదా ఈక్వివాలెంట్ సర్క్యూట్, ఈ ఈక్వివాలెంట్ సర్క్యూట్ ని రిఫర్ టు ప్రైమరీ సైడ్ తీసుకుంటే ఈ రెండు పాయింట్స్ ని కలిపేయచ్చు కదా. అప్పుడు ఇది R1' JX1' అవుద్ది. అప్పుడు ఇలా వస్తుంది రిఫర్ టు సెకండరీ ఇటు సైడ్ సోర్స్ సైడ్. ఇప్పుడు సోర్స్ ఇటు సైడ్ కనెక్ట్ చేశాను, అటు సైడ్. అప్పుడు ఈక్వివాలెంట్ సర్క్యూట్ ఇలా అవుతుంది కదా, R1' JX1', R2 JX2. సో ఈ I2 అనేది షార్ట్ సర్క్యూట్ కరెంట్, ప్రైమరీ సైడ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ నేను తీసుకునేది.
అది సెకండరీ సైడ్ షార్ట్ సర్క్యూట్ కరెంట్ I2 ఇది సెకండరీ సైడ్ అనుకున్నాను కదా అక్కడ అది. సో కాబట్టి ఈ I2 అనేది I1 ఈక్వల్గా అవుతుంది. I0 అనేది 0 తీసుకుంటా, ఎందుకంటే నెగ్లెక్ట్ చాలా తక్కువ కరెంట్ ఫ్లో ఉంది, నెగ్లెక్ట్ చేసుకుంటాను. అప్పుడు మనకి ZSC వచ్చేసరికి VSC/ISC వచ్చేస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, R1 R2 R1 హోల్ స్క్వేర్ ప్లస్ X2 ప్లస్ X1 హోల్ స్క్వేర్, అది దాని యొక్క మ్యాగ్నెటిక్ స్క్వేర్ రూట్ మొత్తానికి. ఒక్క నిమిషం, ఇలా వస్తుంది అప్పుడు డయాగ్రామ్. ఓకే, ఇది R2 X2, ఇది దీనికి కలుపుతాం, ఇది ఎడిషన్ అలా. నెక్స్ట్ ఇది సెకండరీ సైడ్ ఉంది కాబట్టి RE2 XE2 అని చెప్పి తీసుకుంటున్నాను రెండు కలిపి. వేరే RE2 ఈజ్ ఈక్వల్ టు R2 ప్లస్ R1 XE2 వచ్చేసరికి X2 ప్లస్ X1. ఇక్కడ రాశాను ఫార్ములాస్ ఇది. సో కాబట్టి ఆ డయాగ్రామ్ ఇలా వస్తుంది. షార్ట్ సర్క్యూట్ టెస్ట్, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ ద్వారా ఈ పారామీటర్స్ ఇలా తీసుకుంటాం. ఇదే చెప్పాలనుకున్నా. నెక్స్ట్ వచ్చేసరికి ఒకసారి మనం ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీ ఫార్ములాకి వెళ్దాం. ఈ ఫిక్స్డ్ లాసెస్, కోర్ లాసెస్ అన్ని వాట్ మీటర్ నుంచి వస్తాయని చెప్పి డిస్కస్ చేశాం కదా. సో కాబట్టి అసలు ఏ లోడ్ దగ్గర అయినా సరే ట్రాన్స్ఫార్మర్ యొక్క ఎఫిషియన్సీకి ఫార్ములా ఏంటంటే, అంటే ట్రాన్స్ఫార్మర్ని మనం ఎలాగైనా లోడ్ చేయొచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక ట్రాన్స్ఫార్మర్ 100 kVA ఉందనుకో, కానీ దాన్ని నేను 50 kVA వరకే లోడ్ చేస్తాను. ఆ 50 kVA లోడ్ దగ్గర నాకు ఎఫిషియన్సీ కావాలంటే అప్పుడు లేకపోతే 75 kVA దగ్గర ఎంత ఎఫిషియన్సీ కావాలి ఏంటని చెప్పి కావాలనుకున్నప్పుడు ఫార్ములా వచ్చేసరికి ఈటా X ఈజ్ ఈక్వల్ టు X ఇంటూ దిస్ ఈజ్ రేటెడ్ kVA అనమాట. S ఇది పవర్ ఫ్యాక్టర్ కాస్ థీటా, ఇది అవుట్పుట్ అవుతుంది. X S అండ్ కాస్ థీటా. X అంటే డిగ్రీ ఆఫ్ లోడింగ్ అనమాట, అంటే ఎంత లోడింగ్ చేస్తా, 3/4 లోడ్ చేస్తున్నావు, 1/2 లేకపోతే నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఫుల్ లోడ్ చేస్తున్నాం. ఫుల్ లోడ్ అయితే X ఈజ్ ఈక్వల్ టు 1, నో లోడ్ అయితే X ఈక్వల్ టు 0. సో కాబట్టి డినామినేటర్ వచ్చేసరికి ఇన్పుట్ పవర్ కాబట్టి దాన్ని ఎలా రాసుకుంటానంటే అవుట్పుట్ ప్లస్ లాసెస్ రాసుకుంటాను కదా. ట్రాన్స్ఫార్మర్ 2 లాసెస్ ఉంటాయి కాబట్టి అది కోర్ లాస్, ఇంకోటి వచ్చేసరికి కాపర్ లాస్. ఇది ఈ కాపర్ లాస్ అనేది మనకి లోడింగ్కి ప్రపోర్షనల్గా ఉంటాయి. ఎందుకంటే కాపర్ లాస్ అనేది I² టైమ్స్ ఆఫ్ R కదా. సో కాబట్టి ట్రాన్స్ఫార్మర్ ఎంత కరెంట్ అయితే తీసుకుంటుందో ఆ కరెంట్కి ప్రపోర్షనల్గా కాపర్ లాస్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ మనకి X అనేది కరెంట్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్ ఉంటుంది కాబట్టి మనకి I² R కాబట్టి అక్కడ X² ఇంటూ I² ఇంటూ RE2 అని చెప్పి అలా వస్తుంది. అందుకని చెప్పి X² వస్తుంది ఇక్కడ. ఈ X² అనేది డిగ్రీ ఆఫ్ లోడింగ్. ఈ బ్రాకెట్లో ఉన్నదేమో ఫుల్ లోడ్ కాపర్ లాస్ అనమాట. ఈ ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఎక్కడ వస్తుందంటే మనకి ట్రాన్స్ఫార్మర్ అనేది షార్ట్ సర్క్యూట్ టెస్ట్ అనేది ఫుల్ లోడ్ దగ్గర చేసినప్పుడు వచ్చే వాట్ మీటర్ రీడింగే ఇది కాపర్ లాస్. ఈ కోర్ లాస్ అనేది ట్రాన్స్ఫార్మర్ అనేది ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ చేసినప్పుడు వచ్చిన వాట్ మీటర్ రీడింగ్ కోర్ లాస్. ఇది ఇక్కడికి ఈ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటంటే మనకి ఈ ఎఫిషియన్సీ అనేది మ్యాక్సిమం ఎప్పుడు అవుతుందంటే ట్రాన్స్ఫార్మర్లో ఈ ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఉన్నాయి సార్. ఒక్క నిమిషం ఉండే, ఒక 5 minutes ఉండే. హలో హలో, ఇప్పుడు నెక్స్ట్ మనకి అదే మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ చెప్తున్నాను కదా. ఏంటవుతున్నా ఆడవాళ్ళ ఫంక్షన్ నేనెందుకు
మరి అలా వినోదాన్ని పంపించాడు చూద్దాం. చూడు చూడు వేగవాళ్ళు ఏంటి ఇది ఇది అసలు వద్దు, ఇది ఒకటి బాగుంది, ఇది ఒకటి బాగుంది, ఇది నాకైతే అసలు వద్దు, ఇది వద్దు, ఇది బాగానే ఉంది. ఇవి గజ్జి గజ్జిగా ఉంటాయి. అది వద్దులే. ఇదొకటి, ఇది సింపుల్ గా ఉంది, ఇది బాగానే ఉంటుంది. మా బయట మనకు లోపల బ్లాక్, బయట వైట్ అండ్ బ్లాక్. ఇది ఒకటి బాగుంది, ఇది ఒకటి బాగుంది అని చెప్పాను. ఇది రెండిట్లో ఇది కూడా వద్దు, ఇది కూడా బాగానే ఉంటుంది. అది ఇంకా డిజైన్ మోడల్ తింటే వచ్చిందా? చక్కగా మాకు లోపల బ్లాక్ కాబట్టి ఇది మురికి ఆ మూడిట్లో అక్కడ చూసి ఏదో ఒకటి తీసుకోమని. ఇది మళ్ళీ బాగోదేమో అనిపిస్తుంది. సరే తీసి ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోమని. బాగానే ఉంది కదా అది చూసి ఆ రెండు బాగానే ఒక రెండు నచ్చినాయి ఆ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోమని. వినోద్ చూసాము, నీకు రిప్లై కూడా ఇచ్చాము. చూడు లైన్లోనే ఉండు. హలో, నాగబాబు, అదే ఎఫిషియన్సీ అనేది మ్యాక్సిమం ఇప్పుడు అవుతుందంటే, ఇప్పుడు మనం ఈ ఎఫిషియన్సీ ఈక్వేషన్ని ఎక్స్తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు మనకి మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్ వస్తుంది అనమాట. అది మీకు ఐడియా ఉంటుంది. సో కాబట్టి ఆ ఈక్వేషన్ ఏంటంటే, ఈ x² టైమ్స్ ఆఫ్ ఫుల్ కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు పీ కోర్ లాస్ అనమాట. ఓకే, ఇది ఐడియా ఉంది. నెక్స్ట్ ఏ లోడింగ్ దగ్గర మనకి మ్యాక్సిమం ఎఫిషియన్సీ వస్తుందంటే x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ కోర్ బై పీ కాపర్ లాస్. అది. సో కాబట్టి దీని మీద ఒక ప్రాబ్లం చేద్దామే. ఒక నిమిషం ఉండొచ్చు, ఓపెన్ చేస్తా ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ మన ట్రాన్స్ఫార్మర్ ఉంది కదా, ఇక్కడ ఇది 32 క్వశ్చన్ నెంబర్. ఓకే, ఈ క్వశ్చన్ నెంబర్ 32లో మనకి 100 kVA ట్రాన్స్ఫార్మర్, హెచ్పి రీడింగ్ వచ్చేసరికి వోల్టేజ్ వచ్చేసరికి 11 kV, లో ఎల్వి వచ్చేసరికి 231 volts. నెక్స్ట్ ఈ వైండింగ్ పారామీటర్స్ అనేవి ఇది హెచ్వి వైండింగ్ పారామీటర్స్, ఎల్వి వైండింగ్ పారామీటర్స్ అనేవి ఇలా ఉన్నాయి. రెసిస్టెన్స్ వచ్చేసరికి 8.51 ohm, ఈ ఎల్వి సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 0.0038 ohms. నెక్స్ట్ ఈ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసరికి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ వచ్చేసరికి ఎల్వి సైడ్ కండక్ట్ చేశారు. అప్పుడు కండక్ట్ చేసినప్పుడు ఆ ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ ఎంత అంటే 231 volts. నో లోడ్ కరెంట్ వచ్చేసరికి 15.2 ampere అండ్ వాట్ మీటర్ రీడింగ్ వచ్చేసరికి 1.25 kilowatt. ఇదే వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే కోర్ లాసెస్ అవుతుంది.
నెక్స్ట్ షార్ట్ సర్క్యూట్ టెస్ట్ హెచ్వి సైడ్. నెక్స్ట్ కండక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ వచ్చేసరికి 440 వోల్ట్స్ 9 యాంపియర్స్ మెజర్ చేయలేదు. ఈ వాట్ మీటర్ రీడింగ్ అనేది లేదు మనకి ఇవ్వాల. సో కాబట్టి ఇప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ ఎట్ ఫుల్ లోడ్ ఎట్ 0.85 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ దగ్గర కనుక్కోవాలి. ఓకే. సో కాబట్టి మనకి ఎఫిషియన్సీ ఫార్ములా వచ్చేసరికి ఎక్స్ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ట్ థీటా కదా. కాస్ట్ థీటా ఉంది, ఎక్స్ కూడా ఉంది. ఎక్స్ ఏంటంటే 1 ఇక్కడ, ఎందుకంటే ఫుల్ లోడ్ దగ్గర కనుక్కోమన్నాడు కాబట్టి. ఎస్ కూడా ఉన్నట్టే కదా. ఎస్ కూడా ఉంది 100 kVA. సో కాబట్టి మనకి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ లేవు. సో కాబట్టి ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ కనుక్కోవాలంటే మనకి వాట్ మీటర్ రీడింగ్ కావాలి. కానీ వాట్ మీటర్ రీడింగ్ లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే అప్పుడు కరెంట్ హెల్ప్ తీసుకుని, ఇప్పుడు మనకి వైండింగ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు కదా. సో ఆ వైండింగ్ రెసిస్టెన్సెస్ యూస్ చేసి మనం ఈ కాపర్ లాసెస్ అనేవి కనుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి ప్రైమరీ వైండింగ్ రెసిస్టెన్స్, సెకండరీ వైండింగ్ రెసిస్టెన్స్ రెండు ఇచ్చాడు కదా. ప్రైమరీ వైండింగ్ రెసిస్టెన్స్, సెకండరీ వైండింగ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. సో కాబట్టి నేను ఇప్పుడు ఫుల్ లోడ్ కరెంట్ కనుక్కుంటాను. అది కూడా హెచ్వి సైడ్. ఆ హెచ్వి సైడ్ ఫుల్ లోడ్ కరెంట్ ఎంత వస్తుంది? 100 kVA డివైడెడ్ బై 100 kV డివైడెడ్ బై 231 volts. అప్పుడు ఎంత వస్తుంది? 20. చెప్తా. అంతే. 432.9. అదేంటంటే ఫుల్ లోడ్ కరెంటు. అది ఆ ఫుల్ లోడ్ కరెంటు అది కూడా సెకండరీ సైడ్. సో కాబట్టి నేను ఇప్పుడు సెకండరీ సైడ్ ఫుల్ లోడ్ కరెంట్ తెలుసు కాబట్టి నాకు ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ ఫార్ములా ఏమిటి? I2² ఇంటూ RE2 అనమాట. టోటల్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్ రెఫర్ టు సెకండరీ సైడ్. సో కాబట్టి ఇప్పుడు RE2 కనుక్కోవాలి. RE2 ఫార్ములా వచ్చేసరికి R2 ప్లస్ R1 డాష్. ఓకేనా? సో నెక్స్ట్ R2 మనకు తెలుసు ఏంటిది? 0.0038. సో R1 డాష్ వచ్చేసరికి K² ఇంటూ R1 కదా. సో K అనేది మనకి ఎంత? 231 డివైడెడ్ బై 11 kV. 0.021 వస్తుంది. ఓకే. సో అప్పుడు RE2 వచ్చేసరికి 0.0038 ప్లస్ 0.021 హోల్ స్క్వేర్ ఇంటూ R1 8.51. ఓకే. I² ని నువ్వు I² ఎందుకు? I² నేను RE2 క్యాలిక్యులేట్ చేస్తున్నా. ఓకే. ఓకే. RE2 అప్పుడు ఎంత వస్తుంది వాల్యూ? ఒక్క నిమిషం, నేను ఏంటంటే క్యాల్కులేట్ చేసుకోను. నేను కూడా వెయిట్ చేస్తావా? చేసుకో, పర్లేదు, ఇబ్బంది లేదులే. అదే అసలు నేను ప్రాబ్లం ఇప్పుడు మామూలుగా చేసి చెప్తా రఫ్గా, తర్వాత ఒకసారి నేను ఈ క్వశ్చన్ కూడా రాసుకుంటాను. ఇది గేట్ మెటీరియల్ ఇది నీ దగ్గర లేదా? మళ్ళీ ఎందుకు? ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా, వెతుక్కొని అదంతా ఎందుకని. సరే అయితే ఒక్క నిమిషం ఉంటావా? సరే సరే.
నాగబాబు చెప్పు. అది నేను క్యాలిక్యులేట్ చేయలేదు నాకు. అదేలే ఆర్ఈటీ వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి 7.5529 ఇంటూ 10⁻³ వస్తుంది. నేను క్వశ్చన్ చేసుకొని నేను సాల్వ్ చేస్తాను. సరే, తర్వాత చేసుకోలే. నెక్స్ట్ ఆ తర్వాత మనకు వచ్చేసరికి ఇప్పుడు ఆర్ఈటీ వచ్చేసింది కాబట్టి నెక్స్ట్ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ కనుక్కోవాలి. ఓకే. ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ వచ్చేసరికి I2² ఇంటూ RE2 కదా. సో ఇందాక ఫుల్ లోడ్ కరెంట్ I2 వచ్చేసరికి 432.90043 అంత చెప్పావుగా, అది స్క్వేర్ ఇంటూ ఈ RE2 చేస్తే మనకి ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ వచ్చేస్తుంది. ఆ వాల్యూ వచ్చేసరికి 1.415 కిలోవాట్. ఓకే. సో ఇప్పుడు మనకి కోర్ లాసెస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ. ఆ వాట్ మీటర్ రీడింగ్కి కోర్ లాసెస్ అవుతాయి 1.25 కిలోవాట్. సో కాబట్టి ఇప్పుడు మనం ఎఫిషియన్సీ ఫార్ములా వచ్చేసరికి ఎక్స్ ఎలాగో 1 కాబట్టి S ఇంటూ కాస్ థీటా బై S కాస్ థీటా ప్లస్ పీ కాపర్ లాసెస్లో డంప్ చేస్తే మనకు అప్పుడు ఎఫిషియన్సీ వచ్చేసరికి 96.95 వచ్చింది. ఓకే. అది ప్రాబ్లం ఇలా చేయాలి ఇక్కడ. ఓకే, x = 1 కాబట్టి కాపర్ లాసెస్ దగ్గర మనకి ఆ ఫ్యాక్టర్ 1 అయిపోయింది. లేదంటే x² ఇంటూ కదా. అవునవును. ఇంకేమైనా డౌట్ ఉందా ఇందులో? లేదు లేదు, నేను ఒక్కసారి ఈ వాల్యూస్ అంటే ఫైనల్ ఆన్సర్ అయితే 96 రావాలి అంతేనా? 96.95 వచ్చింది. ఒక్క నిమిషం అంటే రఫ్గా నేను వాల్యూస్ నోట్ చేసుకున్నాను. అంటే ఆ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ ట్రాన్స్ఫార్మర్ ఇలాగే ఉంటాయి, ఇలాగే ఇస్తాడు. నేను నీకు ఈ మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తాను. ఇదా? నోట్స్ ఫార్వర్డ్ చెయ్యి. మెటీరియల్ ఓకే, మెయిన్ అయితే నోట్స్ కదా. సరే అయితే అది పంపిస్తాను, డౌన్లోడ్ చేసుకుందా కానీ పంపిస్తాను. సరే అయితే ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దాం, ఆపేద్దాం వాళ్ళకి. నీ ఇష్టం. ఇది కూడా డిస్కస్ చేసేద్దాం, పని అయిపోద్దులే. మళ్ళీ ఎందుకు. సరే. ఇది వచ్చేసరికి క్వశ్చన్ చూడు. ఈ ట్రాన్స్ఫార్మర్ హ్యాస్ ఎన్ ఎఫిషియన్సీ ఆఫ్ 98% ఎట్ ఫుల్ లోడ్ యాజ్ వెల్ యాజ్ హాఫ్ ఫుల్ లోడ్ అండ్ పవర్ ఫ్యాక్టర్ ఈజ్ యూనిటీ ఇన్ బోత్ కేసెస్ అనమాట. సో ఎఫిషియన్సీ ఇచ్చాడు, ఎక్స్ ఎంత ఇచ్చాడు, X = 1 ఇచ్చాడు ఒకటి, ఇంకోటి X = 1/2 ఇచ్చాడు. రెండిట్లో కూడా ఎఫిషియన్సీ 98% ఉన్నాడు. పవర్ ఫ్యాక్టర్ కూడా రెండిట్లో కాస్ థీటా = 1 అని ఇచ్చాడు. ఓకే. సో కానీ KVA రేటింగ్ ఇవ్వలేదు.
సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మన కేవీఆర్ రేటింగ్ అనేది ఎంతో కొంత చూస్ చేసుకోవాలి. ఓకే. నేను ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి నేను 1 కేవీ చూస్ చేసుకున్నాను అనుకో, ఎస్ ఆ! 1 కేవీ చూస్ చేసుకుంటాను. అప్పుడు చూస్ చేసుకున్నప్పుడు నాకు ఎఫిషియన్సీ ఫార్ములా వచ్చేసరికి ఎస్ బై ఎక్స్ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ట్ థీటా డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ ఎస్ ఇంటూ కాస్ట్ థీటా ప్లస్ పీ కోర్ ప్లస్ పీ కాపర్ ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కదా. ఆ! ఆ! ఒకటేమో ఫుల్ లోడ్ దగ్గర, ఇంకోటేమో హాఫ్ ఫుల్ లోడ్ దగ్గర ఇచ్చాడు కదా. ఆ! సో కాబట్టి ఫస్ట్ ఫుల్ లోడ్ దగ్గర ఈక్వేషన్ తీసుకుంటాను. అప్పుడు 0.98 ఈజ్ ఈక్వల్ టు ఎస్ ప్లేస్లో 1 కేవీ తీసుకున్నాను కదా. ఆ! సో కాబట్టి అది వచ్చేసరికి 1000 తీసుకుంటాను. ఫుల్ లోడ్ ఓకే. కాబట్టి ఎక్స్ ఎలాగో 1 కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 1, కాస్ట్ థీటా కూడా 1 కాబట్టి అక్కడ 1 పెట్టుకుంటాను. ఆ! సో అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే 1000 డివైడెడ్ బై 1000 ప్లస్ పీ కోర్ ప్లస్ పీ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. ఆ! ఎక్స్ ఎలాగో 1 కాబట్టి అక్కడ ఎక్స్ స్క్వేర్లో 1 స్క్వేర్ కాబట్టి అక్కడ అది వస్తుంది. సో అప్పుడు ఆ ఈక్వేషన్ నేను సాల్వ్ చేసినప్పుడు పీ కోర్ ప్లస్ పీ కాపర్ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్ 20.4081 వస్తుంది. ఓకే. సిమిలర్గా ఇంకో ఈక్వేషన్ తీసుకుంటాను. ఇంకో ఈక్వేషన్ ఏంటి, సేమ్ హాఫ్ అది ఫుల్ లోడ్ ఎక్స్‌ప్రెస్‌తో మనం 0.5 పెట్టుకొని చేస్తాం. 0.5 పెట్టుకుని చేసినప్పుడు అప్పుడు ఇంకొక ఈక్వేషన్ వస్తుంది. ఆ! ఆ ఈక్వేషన్లో కాకపోతే ఎక్స్ స్క్వేర్లో మనకి 1/4 వస్తుంది కదా. ఎక్స్లో 1/2 పెట్టుకుంటాం కాబట్టి అక్కడ ఆ! 1/4 ఆ! వస్తుంది. సో అప్పుడు పీ కోర్ ప్లస్ 1/4 ఫుల్ లోడ్ కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్ 10.204 వస్తుంది. ఓకే. ఓకే. సో ఈ రెండు సైమిల్టేనియస్ ఈక్వేషన్స్ కాబట్టి అందులో నుంచి పీ కాపర్ లాస్ను పీ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ రెండు వస్తాయి. ఆ! ఆ! అప్పుడు వచ్చినప్పుడు 6.8 వాట్ ఒకటిను పీ కాపర్ లాస్ రాసుకుంటున్నానండి. లేదు లేదు. అవి నేను సాల్వ్ చేసుకోవాలి కదా. అదేలే సర్లే అయితే. పీ కోర్ లాస్ వచ్చేసరికి 6.8 వాటును, ఫుల్ లోడ్ కాపర్ లాస్ వచ్చేసరికి 13.6054 వచ్చింది. ఆ! ఆ! సో కాబట్టి ఇప్పుడు ఎఫిషియన్సీ కనుక్కోవడానికి కావాల్సినవన్నీ వచ్చేసినాయి. సో ఆ! కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడంటే ఇక్కడ 25th క్వశ్చన్ ఏమని అడిగాడంటే ఎఫిషియన్సీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ అట్ 3/4 ఫుల్ లోడ్ అండ్ యూపీఎఫ్. సో ఓకే. కాబట్టి అప్పుడు ఇప్పుడు నేను ఇదంతా కూడా కాపర్ లాస్, కోర్ లాస్ ఫైండ్ ఔట్ చేయడానికే కదా. అవును ఇప్పుడు దాకా చేసింది. ఆ! నెక్స్ట్ అప్పుడు ఆ ఫార్ములా డంప్ చేసుకున్నాం. ఎక్స్ ఈక్వల్ 3/4. ఎస్ ఎలాగో మనం 1000 తీసుకున్నాం కదా. ఆ! ఆ 1000 పెట్టుకుంటాం. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర కాబట్టి కాస్ట్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాడు. ఓకే. సో కాబట్టి అప్పుడు 3/4 ఇంటూ 1000 డివైడెడ్ బై 3/4 ఇంటూ 1000 ప్లస్ 6.8 ప్లస్ 3/4 హోల్ స్క్వేర్ ఇంటూ 13.6. ఓకే. అప్పుడు వచ్చేసరికి 98.1 వస్తుంది ఎఫిషియన్సీ. ఆ! నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద మ్యాక్సిమం పాసిబుల్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ అంటే ఎప్పుడు వస్తుంది, కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్ ఫుల్ లోడ్ కాపర్ లాస్, కోర్ లాస్ ఈజ్ ఈక్వల్ ఫుల్ లోడ్ కాపర్ లాస్. సో ఆ! కాబట్టి మనం కాపర్ లాస్ ప్లేస్లో కూడా ఫుల్ కోర్ లాసెస్ పెట్టేస్తాం. సో ఓకే. అప్పుడు కింద ఫార్ములా వచ్చేసరికి 2 ఇంటూ నాకు పిఐ ఇక్కడ అని. ఒకసారి క్లియర్ గా చెప్పవా? కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కోర్ లాసా, కోర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ లాసా? కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కోర్ లాస్. ఓకే. అంటే మళ్ళీ దానికి మారిపోయినా మనకు వాల్యూ చేంజ్ అవుతుంది కదా. మారిపోయా చేంజ్ అవుతుంది, ఎందుకంటే మన కాపర్ లాస్ ప్లేస్లో కోర్ లాసెస్ వాల్యూస్ పెట్టాలి. ఓకే. సో కాబట్టి అదే విధంగా మనం ఏ కేవీఏ దగ్గర అయితే మనకు మాక్సిమం ఎఫిషియన్సీ వస్తుందో అది కూడా కనుక్కోవాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ అదేనా? P4/, అంతే. సో కాబట్టి మనకి ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. అప్పుడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 0.5 దగ్గర వస్తుంది నాకు తెలిసి, ఎందుకంటే మనకి 6.8 వచ్చింది కదా. 6.8 వచ్చేసరికి కోర్ లాస్, ఫుల్ లోడ్ కాపర్ లాస్ వచ్చేసరికి 13.6. అది ఓకే. అంటే డివైడెడ్ నేను బై అది ఇది చేసాం. అప్పుడు స్క్వేర్ రూట్ చేస్తే 7.07 వస్తుంది. ఓకే. అదే 0.707 వస్తుంది ఎక్స్. సో కాబట్టి ఆ ఎక్స్ ప్లేస్లో అది తీసుకుంటాం. అది తీసుకున్నప్పుడు అది ఇంటూ నెక్స్ట్ 1000 చేస్తాం. అప్పుడు రేటెడ్ కేవీ వచ్చేసరికి 707 వోల్ట్ యాంపియర్స్. సో అది ప్లస్ నెక్స్ట్ మనం 2 టైమ్స్ ఆఫ్ కోర్ లాసెస్ కదా, 6.8 మళ్ళీ అప్పుడు 720 వస్తుంది ఆ వాల్యూ, డివైడెడ్ బై 707
మైనస్ 98.15 ఓకే ఏ ఆన్సర్ ఆప్షన్ ఇలా చేస్తాం. ఇది ఒక మెథడ్, ఇది ఒక అర్థమైంది. మెథడ్. సరే అయితే ఇంకేమైనా ఉన్నాయా డౌట్స్? లేవు దీంట్లో ఏం లేవు. సరే అయితే ఓకే, అయితే చూసుకో, అయితే రేపు పొద్దున్న మళ్ళీ వేరే డిస్కస్ చేద్దాం. సరే సరే అయితే ఉంటానే. సార్ కాల్ చేశారా మళ్ళీ మొన్న చేసిన తర్వాత? మళ్ళీ మొన్న చేసిన తర్వాత చేయలేదు. సరే 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 ఉంటా. రేపు ఉదయమే నేను చేస్తానులే, ఉదయమే ఎప్పుడైనా పర్వాలేదు కానీ మెసేజ్ చేస్తాను, నీకు కుదిరినప్పుడు మళ్ళీ చెప్పు. అంటే నేను ఉదయం పూట నేను వేరే వర్క్ ఉంటుంది నాకు, అందుకని చెప్పి మధ్యాహ్నమే. సరే అయితే మధ్యాహ్నమే చేస్తా. సరే అయితే ఉంటా. సరే బాయ్.